దీప బయట ఎక్కడికో వెళ్ళి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఇక కార్తీక్ అయితే దీపని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. రోడ్డు మీద ఆ దీప కనిపించేసరికి, "దీప, దీప ఎక్కడికి వెళ్ళావసలు? ఇప్పటి వరకు మన మీద అటాక్ చేపించింది అదే నరసింహ అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది మనపై అటాక్ చేపించింది ఆ జ్యోత్స్న అని. ఇప్పటి వరకు నేను అస్సలు అనుకోలేదు జ్యోత్స్న ఇలా చేస్తుందని. అయినా జ్యోత్స్న ఇలా చేసిందని నీకు తెలుసు కదా! అయినా కూడా నాకు నిజం చెప్పలేదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? జ్యోత్స్న ఇలా చేసిందని నాకు నిజం చెప్పకుండా నువ్వసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వే పెద్ద వీరనారిలాగా తనకి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నావా? ఈ శౌర్య నీకే కాదు, నాకు కూడా కూతురే. అసలు నువ్వెందుకు నా నా దగ్గర నిజం దాచావు? నువ్వు చెప్తే మాత్రం జ్యోత్స్న తప్పు చేసిందని ఆ ఇంట్లో నమ్మేస్తారని అనుకుంటున్నావా? ఆ శ్రీమన్నారాయణ మనవరాలు తప్పు చేసిందంటే సమర్థిస్తారని అనుకుంటున్నావా? జ్యోత్స్న నా కూతురే. నువ్వు ప్రతిదీ నా దగ్గర దాచవలసిన అవసరం లేదు. మనవరాల్ని సమర్థిస్తాడు తప్ప శ్రీమన్నారాయణ తప్పు చేసిందని, జ్యోత్స్న తప్పు చేసిందని అస్సలు నమ్మడు. ఆ ఇంట్లో నమ్మారంటే ఒక్క సుమిత్రత్త తప్ప మన మాట ఆ ఇంట్లో ఎవరు కూడా నమ్మరు. ఆ మాత్రం దానికి నీ మాట ఆ ఇంట్లో నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు బుద్ధి చెప్పగానే జ్యోత్స్న మారిపోతుందని నువ్వు అసలు అనుకుంటున్నావా? ఎందుకు దీప నా దగ్గర ఎందుకిలా దాచావు? అని కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటే, ఇక సుమిత్రమ్మ కూడా నా మాట నమ్మలేదు కార్తీక్ బాబు అని చెప్తూ ఉంటుంది. లేదా జ్యోత్స్న ఇదంతా చేసిందని నేను మౌనంగా ఊరుకుంటానని అనుకుంటున్నారా? అంటే ఏం చేసుంటావు? నువ్వు బుద్ధి చెప్పినంత మాత్రాన తను మారిపోతుందని అనుకుంటున్నావా? అని అంటే, సుమిత్రమ్మ కూడా నా మాట నమ్మలేదు అని ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన దీప జ్యోత్స్న చెంప పగలగొడుతూ ఉంటుంది అందరి ముందు. ఇక జ్యోత్స్నని అలా కొట్టేసరికి సుమిత్రకు కూడా కోపమొచ్చి దీప చెంప పగలగొడుతూ ఉండడం అదంతా చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతూ ఉంటాడు. కానీ ఇదంతా నిజమే. అయినా జ్యోత్స్న ఇదంతా చేసిందని మనము ఎలా ఆధారాలు సంపాదించగలము కార్తీక్ బాబు? జ్యోత్స్న తప్పు చేసిందని మనం ఎలా నిరూపించగలము అని కార్తీక్‌తో చెప్పి బాధపడుతూ ఉంటుంది దీప అయితే. ఇది ఈరోజు ఎపిసోడ్. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.